మన మెదడు వినేది ఎవరి మాట? అయితే ఒక్కసారి దీని గురించి తెలుసుకోవాల్సిందే. ఒక చిన్న ఊరిలో సాయి అనే అబ్బాయి ఉండేవాడు. అతను చదువులో చాలా తెలివైనవాడు. కానీ ఒక్క సమస్య వచ్చి పడింది. తన మనసులో ఎప్పుడూ ఒక స్వరం వినిపించేది. నువ్వు చేయలేవు, నువ్వు చేయలేవని. పరీక్షకు ముందు ఆ స్వరం ఇంకా గట్టిగా మాట్లాడేది పాపం. ఆది సాయి చేతులు వణికేవి. గుండె వేగంగా కొట్టేది. ఒకరోజు టీచర్ అడిగింది, భయమేస్తే శరీరంలో ఏమవుతుందో తెలుసా అని. టీచర్ ఈ విధంగా చెప్పింది, మెదడు భయం అనుకుంటే స్ట్రెస్ హార్మోన్ విడుదల అవుతుంది. అదే మన దృష్టిని, ధైర్యాన్ని తగ్గిస్తుంది. అప్పుడు సాయి అర్థం చేసుకున్నాడు, ఈ స్వరం నా శత్రువు కాదు, నా మెదడు చేస్తున్న హెచ్చరిక. ఆ రోజు నుంచి సాయి భయం వచ్చినప్పుడు అతను మెల్లగా చెప్పేవాడు, నేను సురక్షితుడిని, నేను చేయగలను. కొన్ని రోజుల్లో ఆ స్వరం మెల్లగా మారింది. నువ్వు ప్రయత్నించవచ్చు. ఆ రోజు నుంచి ఆ సాయి నేర్చుకున్నాడు, మన మెదడు మన మాటల్నే నమ్ముతుందని. నిజం ఫ్యాక్ట్ ఏంటంటే, భయం వచ్చినప్పుడు కార్టిసాల్ విడుదల అవుతుంది. సానుకూల మాటలు చెప్పుకుంటే డోపమైన్ విడుదలవుతుంది. మాటలు మెదడుని మార్చగలవు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.